తన కోపమే తనకు శత్రువు అన్నారు పెద్దలు. అవును, తన కోపమే కాదు, తన బాధ కూడా తనకు శత్రువే. ఒక మనిషి కోపం తన పక్కన ఉన్న వాళ్ళని దూరం చేస్తే, ఒక మనిషి బాధ తనకు తననే దూరం చేస్తుంది. బాధ కూడా అలారం లాంటిదే, కాకపోతే దీనికి టైం పెట్టుకోవాలి. టైం బాగోకపోతే వచ్చేది బాధ. బాధకు కూడా అలారం ఉంటే బాగుండేది కదా. దుఃఖం రాగానే ఆన్ చేసుకొని కాస్త ఆగి ఆఫ్ చేసుకోవడానికి. మనసులో ఉండే బాధకు కళ్ళు మాట వినవు. తప్పదు, ఏడుపొస్తే ఏడ్చేయాలి, అంతేకాని ఏడుస్తూ బతకొద్దు. మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఏడుపొస్తే పర్లేదు, ఏడ్చేయండి, కానీ ఏడుస్తూ బతకొద్దు ప్లీజ్. అది చాలా తప్పు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.